అందరికీ హాయ్. ఈ వీడియోలో 36 స్లీపర్ లేదా 32 సీటర్ లాంటి కోచ్ టైప్ను ఎలా క్రియేట్ చేయాలో చెప్తాం. ఇవి కోడ్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాం. మెయిన్ మెన్యూ ట్యాబ్ పై క్లిక్ చేయండి. బుకింగ్ పేజ్లో మెయిన్ మెన్యూ కనిపిస్తుంది. ఇక్కడ మేనేజ్ ఆప్షన్ ఉంటుంది. మేనేజ్లో కోచ్ టైప్స్ కనిపిస్తాయి. కోచ్ టైప్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కోచ్ టైప్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ చాలానే కోచ్ టైప్స్ క్రియేట్ అయి ఉంటాయి. మీరు ఇక్కడ కొత్త కోడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. కొత్త కోడ్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ న్యూ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు న్యూ కోడ్ క్రియేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఉదాహరణకి సీటర్ లేదా స్లీపర్ను క్రియేట్ చేయాలంటే ఇక్కడ కోడ్ టైప్ నేమ్ మెన్షన్ చేయాలి. ముందు 32 సీట్స్ ఉన్న 2, 1, 2 నుండి 1 స్లీపర్ను క్రియేట్ చేద్దాం. తర్వాత లోయర్ ట్యాగ్ దగ్గరకు వస్తాం. ఇప్పుడు మనం స్లీపర్ 2.1 సీట్ సెటప్ చేస్తున్నాం. లోయర్ టైప్ పై క్లిక్ చేసి 2.1 సెలెక్ట్ చేయండి. టోటల్ సీటర్ 0గా పెట్టాలి. టోటల్ స్లీపర్ మాత్రం బస్ కెపాసిటీకి తగ్గా సెట్ చేయాలి. సీట్ టైప్ 32. బస్ టైప్ కోసం ఈ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. 2.1 భారత్ బెంచ్, 2.1 వోలో 9600 ప్రీమియం, 2.1 వోలో మల్టీ యాక్సెల్ లాంటి బస్ టైప్ని చూస్ చేయొచ్చు. డ్రాప్ డౌన్లో అవసరానికి తగిన కరెక్ట్ బస్ టైప్ ఎంచుకోండి. పేరు ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్గా సెలెక్ట్ చేసేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు 2.1 భారత్ బెంచ్ లేదా 2.1 వోలో 9600ని సెలెక్ట్ చేస్తున్నాం. బస్ ఏసీ అయితే ఈ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. ఏసీ బస్ అయితే ఏసీ సెలెక్ట్ చేయండి. నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ సెలెక్ట్ చేయండి. ఈ ఉదాహరణలో మనం ఏసీని సెలెక్ట్ చేస్తున్నాం. బస్లో వీడియో ఉంటే ఈ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. ఈ బస్లో వీడియో ఉంటే వీడియో సెలెక్ట్ చేయండి. మనం వీడియో ఇవ్వడం లేదు కాబట్టి నాన్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ టైప్ నంబర్స్ కనిపిస్తాయి. ఈ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. స్లీపర్ ఆల్ఫాబెట్స్గా, సీటర్ నంబర్స్గా కనిపిస్తాయి. స్లీపర్ నంబర్స్గా, సీటర్ ఆల్ఫాబెట్స్గా కావాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వీటి బదులు మనకు కస్టమ్ సీట్ నంబర్స్ కావాలంటే, అంటే మనమే మాన్యువల్గా సీట్ నంబర్స్ ఎంటర్ చేయాలంటే కస్టమ్ సీట్ నంబర్ సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత కోర్స్ లేఅవుట్ సెలెక్ట్ చేయండి. ఈ కోర్స్ లేఅవుట్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ 32 క్రియేట్ చేసిన సీట్ టైప్స్ అన్నీ చూపిస్తాయి. 80, 89, 91, 47, 14, 9 లాంటి ఇడ్ నంబర్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసిన కోర్స్ టైప్ ఐడీస్. ఇవాట్లో మనకి కావాల్సిన సీట్ టైప్ సెలెక్ట్ చేయొచ్చు. కర్సర్ని దాని మీద ఉంచితే ప్రీవ్యూ కూడా కనిపిస్తుంది. లేదా కోచ్ సెలెక్ట్ చేస్తే ఇది ఇక్కడే కనిపిస్తుంది. కుడివైపు పోస్ట్ టైప్ కూడా అందుబాటులో ఉందని చూస్తాం. ఇక్కడ ఈ కోచ్ మన మొదటి టైప్ లాగే ఉంది. అదే కోచ్ని చూపుతున్నాం. అప్పుడే దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డిఫాల్ట్గా ఎస్ఎస్ షో అవుతోంది. సరే, ఇక ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. ఇది పర్ మంత్. ఈ లైన్ లోయర్ పార్ట్, పై ఉన్న పూర్తి లైన్ అప్పర్ పార్ట్, ఈ మొత్తం లైన్ లోయర్ పార్ట్, ఇది కూడా లోయర్ బర్త్, ఇది డబుల్ లోయర్ బార్, వీటిద్దు డబుల్ లోయర్ బార్స్, ఇది అప్పర్ బార్. ఇక్కడి 2 లైన్స్ డబుల్ అప్పర్ సెక్షన్కి చెంది ఉంటాయి. ఇది గ్యాంగ్వే, చివరిది హారిజాంటల్. ఈ హారిజాంటల్ ఆప్షన్ పై క్లిక్ చేయొచ్చు. తర్వాత మనం సీట్ నంబర్స్ ఎంటర్ చేయొచ్చు. మనకి నచ్చిన సీట్ నంబర్స్ ఇవ్వొచ్చు. ఉదాహరణకు A1, B1, C1 ఇలా. ఈ విధంగా సీట్ నంబర్స్ని ఎంటర్ చేయొచ్చు. ఇవి వద్దని డిఫాల్ట్ నంబరింగ్ కావాలంటే డ్రాప్ డౌన్లో స్లీపర్ ఆల్ఫాబెట్ అండ్ సీటర్ నంబర్స్ లేదా స్లీపర్ నంబర్స్ అండ్ సీటర్ ఆల్ఫాబెట్ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకు స్లీపర్కి ఆల్ఫాబెట్, సీటర్కి నంబర్ని సెలెక్ట్ చేస్తే స్లీపర్ సీట్ నంబర్స్ ఆల్ఫాబెట్స్లో కనిపిస్తాయి. తర్వాత క్రియేట్ పై క్లిక్ చేస్తాం. ఇప్పుడు పోస్ట్ టైప్ 32 క్రియేట్ అయింది. ప్రస్తుతం ఇది ప్రపోజ్డ్ స్టేటస్లో ఉంది. దీనిని యాక్టివేట్ చేయాలంటే ఇదిని సెలెక్ట్ చేయండి. ఎడిట్ పై కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ స్టేటస్ ప్రపోజ్డ్ గా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఇన్ సర్వీస్ సెలెక్ట్ చేయండి.
తర్వాత కిందికి స్క్రాల్ చేసి యాక్టివేట్ చేయండి. ఇప్పుడు ఈ కోర్స్ టైప్ యాక్టివ్ అయింది. ఇక ఈ కోర్స్ని ఏ రూట్లోనైనా ఉపయోగించొచ్చు. తర్వాత సీటర్ క్రియేట్ చేయాలి. మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు క్రియేట్ న్యూ పై క్లిక్ చేస్తాం. ఇక్కడ సీటర్ యాడ్ చేయొచ్చు. 40 సీటర్ లేదా 41 సీటర్ కావొచ్చు. బస్ టైప్ మరియు టోటల్ సీట్ కౌంట్ బట్టి ఇక్కడ సీట్ కౌంట్ మెన్షన్ చేయాలి. ఉదాహరణకు ఈ టెస్ట్ కోసం 40 ఎంటర్ చేస్తున్నాం. తర్వాత లోయర్ ట్యాగ్ కనిపిస్తుంది. ఈ ఫీల్డ్ పై క్లిక్ చేసి 2 సెలెక్ట్ చేయండి. బస్ టోటల్ సీటర్ కెపాసిటీ 40 కాబట్టి ఇక్కడ 40 సెలెక్ట్ చేయండి. బస్లో స్లీపర్ లేకపోతే దాన్ని 0గానే ఉంచండి. బస్ టైప్ కోసం ఇదిపై క్లిక్ చేయండి. లిస్ట్లో అవైలబుల్ ఉన్న అన్ని బస్ టైప్స్ కనిపిస్తాయి. మనం వాడుతున్న బస్ టైప్ని సెలెక్ట్ చేయండి. ఉదాహరణకి 2 కాన్ఫిగరేషన్ ఉంటే సీటర్ ఎగ్జిక్యూటివ్ లేదా ఇంకేదైనా టైప్ని చూస్ చేయొచ్చు. అనేక సీటర్ ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని బస్ టైప్స్ డ్రాప్డౌన్లోనే ఉన్నాయి. సరైన బస్ టైప్ దొరికితే సెలెక్ట్ చేయండి. ఉదాహరణకి ఇప్పుడు మనం బెంచ్ సీటర్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇది ఏసీ బస్ అయితే ఏసీని సెలెక్ట్ చేయండి. నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ సెలెక్ట్ చేయండి. ఈ బస్లో వీడియోస్, టీవీ ఉంటే వీడియోపై క్లిక్ చేయండి. లేకపోతే ఖాళీగా వదిలేయండి. నో వీడియోస్ పై కూడా క్లిక్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ అదే స్టెప్స్ ఫాలో చేస్తాం. ఇక్కడ సీట్ నంబర్స్ చూడొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు. స్లీపర్ ఆల్ఫబెట్స్, సీటర్ నంబర్స్ లేదా స్లీపర్ నంబర్స్, సీటర్ ఆల్ఫబెట్స్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమ్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. అంటే సీట్ నంబర్స్ మనమే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు స్లీపర్ నంబర్ అండ్ సీటర్ ఆల్ఫబెట్ సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత సీట్ లీవర్డ్ కోచ్ పై క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన 40 సీటర్ బస్ టైప్స్ అన్నీ కనిపిస్తాయి. డ్రాప్ డౌన్లో సరైనదాన్ని సెలెక్ట్ చేయాలి. అదే సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ 40 ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇది 40 సీట్, మధ్యలో సి ఉంది. ఈ ఎంట్రన్స్ దగ్గర సీట్ లేదు. ఈ సీట్ టైప్ మన బస్కి మ్యాచ్ కాకపోతే ఇంకోది ఎంచుకోడానికి ఈ ఆప్షన్ పై క్లిక్ చేయొచ్చు. ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే కొన్ని ఆప్షన్స్ నుంచి ఎంచుకోగలం. సరే, ఇప్పుడిక్కడ దిస్ పార్టీ ఇస్ కమింగ్ అని కనిపిస్తోంది. ఈ బస్ టైప్ కరెక్ట్గా ఉంది. మన బస్కు మ్యాచ్ అవుతోంది. ఇదినే సెలెక్ట్ చేద్దాం. అప్పుడు ఇక్కడ లోయర్ బార్, లోయర్ బర్త్, లోయర్ బర్త్, లోయర్ బర్త్ లా సెలెక్ట్ చేద్దాం. మధ్య భాగం మొత్తం లోయర్ బర్త్ లోకే వస్తుంది. అప్పర్ పార్ట్ లేదు. అందుకే రెండు వైపులా లోయర్ పార్ట్ గానే సెలెక్ట్ చేస్తున్నాం. ఇలానే సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి స్క్రాల్ చేయండి. క్రియేట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ 240 సీటర్ కోర్స్ టైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు స్టేటస్ ప్రపోజల్లో ఉంది. దీనిని యాక్టివేట్ చేయడానికి ఎడిట్ పై క్లిక్ చేయండి. స్టేటస్ కోసం దీనిపై క్లిక్ చేసి ప్రపోజ్ నుంచి ఇన్ సర్వీస్గా మార్చండి. తర్వాత కిందికి స్క్రాల్ చేసి అప్డేట్ చేయండి. ఇప్పుడు 240 సీటర్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ఇన్ సర్వీస్గా చూపిస్తోంది. యాక్టివ్ అయింది. ఇప్పుడు ఈ బస్ టైప్, హోస్ట్ టైప్ని ఏ రూట్లోనైనా రెగ్యులర్, వన్ డే లేదా ఆల్టర్నేట్ పర్పసెస్ కోసం వాడొచ్చు. తర్వాత కూడా మీరు క్రియేట్ చేసిన కోడ్స్ టైప్స్ వాడొచ్చు. స్లీపర్, సీటర్ లేదా స్లీపర్ కమ్ సీటర్ లాంటి ఏ కోర్స్ టైప్ అయినా క్రియేట్ చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్ ఫాలో చేసి మీ వైపు నుంచి మల్టిపుల్ పోస్ట్ ట్యాగ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. వీడియో చూసినందుకు థ్యాంక్స్.